వ్యతిరేకంగా నడుం బిగించరు. మేము కనీసం జైళ్ళకు పోయినా రైతుల కుటుంబాలు ఇంటికాడ చెప్పొచ్చిండ్రో లేదో, కనీసం తినడానికి తిండి ఉన్నదో లేదో, వాళ్ళ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు కనీసం మానసిక ధైర్యం చెప్పి కనీసం 10 రోజుల కోసం అన్నపానీయాల కోసం అని ఏమైనా సహాయం చేద్దామని వస్తే తలమాసిన తుమ్మల రోడ్డు మధ్యలో కొంతమంది చెంచగాళ్ళని పెట్టి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తుండ్రు. ఆ దిక్కుమాల గుమస్తా పేపర్లో రాసిండ్రు, అడుగడుగున రేవంత్ రెడ్డికి నిరసన తెలిపినరు, రేవంత్ రెడ్డి వెనుదిరిగిపోయిండని. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి జీవితంలో వెనుదిరిగిన చరిత్రనే లేదు. నా ఇంట్లో అశుభం జరిగి, నా ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగి నేను ఖమ్మం జిల్లాకు వచ్చిన తర్వాత నేను వెనక్కి తిరిగిపోయిన తప్ప దమ్మున్నాడు ఎవడున్నాడో ఆపమని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారిని సవాలు విసురుతున్నా. నీలాంటి తలమాసిన వాళ్లకు భయపడేటోడు ఎవడు లేడు ఇక్కడ. అన్న నందమూరి తారక రామారావు పెట్టిన ఆయన వారసులం ఉన్నాం ఇక్కడ.